లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే స్పందించడం జరిగింది. 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కనీసం బీఆర్ఎస్ ఒక్కటి కూడా బోని కొట్టలేదు. దీనికి సంబంధించి కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే తన ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే బీఆర్ఎస్ 1-2 సీట్లు వస్తాయని చెప్పేసి చాలా ఆశ పెట్టుకున్నారు. ఒకటేమో సికింద్రాబాద్, పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. అతనికి ఎంపీ సీటు కూడా ఆఫర్ చేసిన తర్వాత చాలా ఆశలు పెట్టుకున్నారు. సికింద్రాబాద్ ఒకటి, మెదక్ కూడా ఒకటి. వెంకటరామరెడ్డి అభ్యర్థి ఉన్నాడు అక్కడ మెదక్ సంబంధించి మెదక్ పార్లమెంట్లో కేసీఆర్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కానీ, సిద్దిపేటకు సంబంధించి హరీష్ రావు కాన్స్టిట్యున్సీ కానీ 2 ఉండడంతో మెదక్ మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ చివరికి ఒక్క సీటు కూడా బోని కొట్టకుండా ఈ లోక్సభ స్థానంలో నిలవడం జరిగింది. అసలు కేటీఆర్ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. లోక్సభ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూసాం. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే మాకు అతిపెద్ద గౌరవం. ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా 2 సార్లు అద్భుతమైన మెజారిటీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 2014లో 63 సీట్లతో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 2018లో 88 స్థానాలతో రెండవసారి ఆ ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నాం. ఈరోజు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా నిరాశను కలిగించాయి. ఆయన ఇప్పట్లాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని విశ్వాసం ఉన్నది. ఫినిక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటాం. ఫినిక్స్ పక్షిలాగా తిరిగి పుంజుకుంటామని చెప్పేసి కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన కేటీఆర్ రానున్న కాలంలో మరింత కష్టపడి ప్రజల వైపే ఉంటామని చెప్పేసి రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు పార్టీ తరపున కానీ పార్టీ కార్యకర్తలు అందరూ మేము కలిసి కట్టుగా శ్రమిస్తామని చెప్పేసి కేటీఆర్ తన ఎక్స్లో వెల్లడించారు. చూద్దాం రానున్న ఎలక్షన్స్లో కనీసం బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండబోతుంది, లేకపోతే రానున్న వైపు కాంగ్రెస్ సంబంధించి ఈ కాంగ్రెస్కు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం ఎప్పుడు ముందుగానే కొనసాగుతుందని చెప్పేసి కాంగ్రెస్పై తమ పోరాటం కూడా ఉంటుందని చెప్పేసి కేటీఆర్ తన ఖాతాలో తెలిపాడు. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ.